దిశైవ ఆత్మను కుశైవ ఎదుర్కొంటోంది. ఎప్పుడైతే బిత్రోచిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో కుశైవ సాయాన్ని పీటర్సన్ అర్థించాడో ఆ వెంటనే కుశైవ రెచ్చిపోయింది. కుశైవ ఆత్మ గాలికన్నా వేగంగా ప్రయాణించి సుసీరియోని చేరుకుంది. టప్ టప్ టప్. చిన్న శబ్దం పెద్దదై ఉఫ్ అన్న శబ్దంగా రూపాంతరం చెందింది. సుసీరియో శరీరాన్ని కుశైవ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది. నాభి నుండి వెలువడే అతని మంత్రాక్షరాలు స్వరపేటికను దాటి బయటకొస్తోన్న క్షణంలోని 1000 వంతులో కుశైవ ఆత్మ అతని నాభిని చీల్చుకుని స్వరపేటికను దాటి మెదడును చేరి సుసీరియో మొహమంతా క్షణక్షణానికి వికృతమవుతోంది. శరీరం పూర్తి రక్తవర్ణంలోకి మారింది. పట్మన్న శబ్దంతో అతని తల రెండుగా చీలిపోయింది. రక్తం చివ్వున చిమ్మింది. రాబర్ట్ ఆ దృశ్యాన్ని చూసి భయంతో కళ్ళు మూసుకున్నాడు. అక్కడ నిశ్శబ్దం, భయంగా విషాదం అంచున నిలబడింది. కుశైవ ఆత్మ తన పని ముగిసింది అన్నట్టు వెనుతిరిగింది సంతృప్తిగా. తలుపు తీసుకుని లోపలికి అడుగుపెట్టిన డానియల్ బట్టలు మారుచుకుంటున్న పీటర్సన్ అడిగాడు. ఎనీథింగ్ రాంగ్? షిప్ ఊగినట్టు అనిపించింది. నీ గదిలో నుంచి భయంకర శబ్దాలు వినిపించాయి. వెంటనే డెక్ పైకి వెళ్లిన నాకు ఓ అద్భుత దృశ్యం కనిపించింది. పెద్ద అల సముద్రం మధ్య నుంచి షిప్ డెక్కని తాకేలా లేచింది. అంతే వేగంగా లోపలికి వెళ్ళిపోయింది. ఎస్, నా సమర్పణని ఎవరో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కుశైవాను ప్రయోగించాను. అవతల వ్యక్తి మెదడు చీలి చనిపోయి ఉంటాడు, తాపీగా చెప్పాడు పీటర్సన్. మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎస్ అంటూ డానియల్తో పాటు బయటకొచ్చి రెస్టారెంట్ వైపు నడిచాడు పీటర్సన్. రాబర్ట్ రెస్ట్లెస్గా ఉన్నాడు. సుసీరియో మరణం అతన్ని తీవ్రమైన వేదనకు గురిచేసింది. తన కళ్ళ ముందే అతను మరణించడం అతన్ని బాధిస్తోంది. అంతకన్నా ఎక్కువగా అతను చనిపోవడానికి కారణం తనే కావడం. చనిపోయే ముందు సుసీరియో మాట్లాడిన మాటలు అతని చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. రాబర్ట్ వృత్తిలో ఎంతో కఠినంగా వ్యవహరిస్తాడు. అతన్ని అంతా డ్యూటీ మైండెడ్ ఆఫీసర్ అంటారు. వ్యక్తిగతంగా అతనికి అతీత శక్తుల మీద విపరీతమైన నమ్మకం. సుసీరియో విషయంలో ప్రత్యక్షంగా చూశాడు. సుసీరియో ఆత్మ శాంతించాలంటే మిగిలిన పనిని తను పూర్తి చేయాలి. ముందుగా సుసీరియో కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన సేవింగ్స్లో ఉన్న మొత్తం డబ్బును సుసీరియో కుటుంబం పేర వేశాడు. హయ్యర్ అఫీషియల్స్కు పీటర్సన్ కేసు గురించి వివరించాడు. పీటర్సన్ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడన్న విషయం తెలుసుకున్న హయ్యర్ అఫీషియల్స్ ఇక ఆ కేసును వదిలేయమన్నారు. ఆ ఫైలు క్లోజ్ చేయమన్నారు. అక్కడే రాబర్ట్కు పై అధికారులకు ఘర్షణ జరిగింది. ఓ నేరస్తుడు నేరం చేసి తప్పించుకుని పోతే ఆ కేసు తాలూకా ఫైలు క్లోజ్ చేసి చేతులు దులుపుకోవడం రాబర్ట్కు నచ్చలేదు. ఆ కేసు గురించి ఇండియా గవర్నమెంట్కు చెప్పడం, ఇంటర్పోల్కు చెప్పడం ఇదంతా అనవసరమైన రిస్క్ అని ఉన్నతాధికారుల వాదన. రాబర్ట్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఇక్కడ ఓ విషయం రాబర్ట్కు తెలియదు. రాబర్ట్ డ్యూటీలో ఎంత సిన్సియరో తెలిసిన పీటర్సన్ తన దగ్గరున్న డాలర్లు వెదజల్లి ఎలాగైనా కేసు తాలూకా ఫైలు క్లోజ్ చేసేలా హయ్యర్ అఫీషియల్స్ మీద ఒత్తిడి తెప్పించాడు. తన మీద కేసు తిరగదోడితే ఉండే రిస్క్ ఏంటో అతడికి తెలుసు. సరిగ్గా ఇదే విషయంలో రాబర్ట్ ఉన్నతాధికారులకు ఎదురు తిరిగాడు. తమ వల్ల, తమ డిపార్ట్మెంట్ వల్ల ఓ అమ్మాయి తన తండ్రిని కోల్పోయింది. సుసీరియో చనిపోవడానికి కారణం కూడా ఓ విధంగా తమ అసమర్థత. రాబర్ట్కు ఈ కేసు వదిలేయాలని అనిపించలేదు. ఎక్కడితో ఏ వృత్తిపరమైన బాధ్యత లేకపోయినా సుసీరియో ఓ మంచి పని కోసం తన ప్రాణాన్నే బలి చేసుకున్నాడు. అలాంటి సుసీరియో ఆత్మ శాంతించాలి. అతన్ని తను స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకే అలా స్థిరమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు రాబర్ట్. ఓ సాధారణ పౌరుడిగా తను పీటర్సన్ని పట్టుకోవాలి. అదే రోజు రాబర్ట్ ఇండియా బయలుదేరాడు, అన్ని సన్నాహాలతో. అదే పెద్ద మలుపు అతని జీవితంలో. భయంతో వణికిపోతున్నాడు ప్రభు. గత 2 రోజులుగా రాత్రులు సరిగ్గా నిద్రపట్టడం లేదు. 2 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు డెడ్ బాడీని మార్చురీలో అప్పగించడానికి ప్రొఫెసర్తో కలిసి తను మార్చురీకి వెళ్ళాడు. అప్పటికే మార్చురీ వాళ్ళు ఆ శవాన్ని పాతిపెట్టినట్లు రికార్డుల్లో రాసుకున్నారు. తాము ఆలస్యంగా తీసుకురావడం వల్ల ఈలోగా చెక్ చేస్తే ప్రాబ్లం అని అన్ఐడెంటిటీ శవంగా రికార్డులో రాసి కార్పొరేషన్కు అప్పగించినట్టు రాసుకున్నామని, దాన్ని పాతి పెట్టాల్సిన బాధ్యత తమదేనని చెప్పారు. ప్రొఫెసర్ పరమహంస ఆ శవాన్ని పాతిపెట్టించే బాధ్యత తనకు అప్పగించాడు. శవాన్ని పాతిపెట్టేటప్పుడు ఒక్కసారిగా ఆ డెడ్ బాడీ కళ్ళు తెరిచి చూసినట్టు అనిపించి ఒళ్ళు జల్దరించింది. ఇదంతా తన భ్రమే కాబోలు అనుకున్నాడు. కానీ 2 రోజులుగా కలలొస్తున్నాయి.
ప్రొఫెసర్ పరమహంస ఎప్పుడో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. దుష్టశక్తులున్న వ్యక్తులు మరణిస్తే వాళ్ళని పాతిపెట్టిన మూడో రోజు ఆ శవం నిద్రలేస్తుందట. ప్రొఫెసర్ ఎవరితోనో చెబుతుంటే విన్నాడు. ఈ వాల్టికి సరిగ్గా మూడో రోజు తను స్వయంగా ఆ శవాన్ని పాతిపెట్టాడు. 13వ నెంబర్ అచ్చిరాదు, మంచిది కాదు. ఆ సంఖ్యలోని చివరి అంకె అయిన మూడో నెంబర్ కూడా చెడునే సూచిస్తుందట. 2 రోజులుగా ఫ్రెండ్స్ కూడా కలవలేదు. ఒక్కడే ఆ ఇంట్లో పడుకోవాలంటే భయం వేసింది. గోడ గడియారం 11 గంటలు కొట్టింది. డోర్స్ అన్నీ క్లోజ్ చేసి తన పడక గదిలోకొచ్చి బ్లాంకెట్ ఒంటికి చుట్టుకుని టీవీ రిమోట్ చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంగ్లీష్ ఛానల్. ఏదో హారర్ సినిమా వస్తోంది. ఓ ఆత్మ హీరోయిన్ వెంటపడుతూ తరుముతోంది. ఆత్మ హీరోయిన్ని చుట్టేసింది. ఓ చెట్టు ఓడలు హీరోయిన్ని బంధించాయి. హీరోయిన్ కెవ్వుమని కేకలు వేస్తూనే ఉంది. ఆత్మ వికృతంగా నవ్వుతోంది. భయంతో కళ్ళు మూసుకుని రిమోట్తో టీవీ ఆఫ్ చేశాడు. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి చల్లటి నీళ్లు తాగాక కాస్త స్థిమితపడ్డాడు. బ్లాంకెట్ నిండుగా కప్పుకొని మునగ తీసుకుని దండకం మనసులో చదువుకోవడం మొదలుపెట్టాడు. టంగు టంగుమంటూ గోడ గడియారం 12 గంటలు కొట్టింది. శ్మశానంలో ఓ తీతు పెట్టరిచింది. గొడ్లగోబలు రొద భయంకరంగా ఉంది. కుక్కలు ఏడుస్తోన్న ధ్వని. చెట్ల కొమ్మలు గాలికి ఊగుతున్నాయి. ఎక్కడో ఎవరిదో శవం కాలుతున్న వాసన. తాటికాపరి బాగా తాగి ఓ మూలకు పడుకుండిపోయి గుర్రు పెడుతున్నాడు. చిక్కటి ఆ చీకటిలో చితి తాలూకా వెలుగు శ్మశానాన్ని పరుచుకుంది. పాడుబడిన సమాధులు చాలానే ఉన్నాయి. కాలుతోన్న చితికి 100 గజాల దూరంలో మట్టింకా తడితడిగానే ఉంది. క్రితం రోజే సన్నని తుంపర పడింది. నేలంతా పచ్చిగా బురద బురదగా ఉంది. 2 రోజుల క్రితం అక్కడే వాకర శవం పాతిపెట్టబడింది. ఆ ప్రాంతంలోని మట్టిలో చిన్న కదలికొచ్చింది. గుడ్లగోబ భయంకరంగా అరిచినట్టు అనిపించింది. ఈతూ పెట్ట బెదిరిపోయినట్టయింది. కుక్కలు ఆ ప్రాంతానికి దూరంగా పారిపోయాయి. మట్టి మెల్ల మెల్లగా చెల్లాచెదురవుతోంది. ఎవరో పారసాయంతో ఎత్తిపోస్తున్నట్టు మట్టి దానంతట అదే పక్కకు తొలగిపోతోంది. క్షణాల్లో మట్టి ఓ పక్కగా రాశిగా పడిపోయింది. ముందు ఓ చెయ్యి బయటకొచ్చింది. తర్వాత రెండో చెయ్యి. అందులో ఉన్న వాకర్ శవం లేచి నిలబడింది ఓ రోబోలా. తర్వాత కుడివైపు తిరిగింది. అలా నడుచుకుంటూ వెళుతోంది. టక్ 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 టక్. క్షణక్షణానికి శబ్దం ఎక్కువ అవుతోంది. ప్రభు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. ఎవరో టక్ టక్ మంటూ శబ్దం చేస్తున్నారు. ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో అర్థం కాలేదు. గోడ గడియారం వంక చూశాడు. 12:05. ఇంత రాత్రివేళ ఎవరొస్తారు? నైట్ డ్రెస్లో ఉన్న ప్రభు స్లిప్పర్స్ వేసుకుని బయటకు నడిచి మెల్లగా తలుపు తీశాడు. బయట ఎవరూ లేరు. ఒక్క క్షణం గుండె కుదుట పడింది. మై గాడ్, ఇదంతా తన భ్రమ అనుకుంటూ తలుపులు వేసి 4 అడుగులు వేశాడో లేదో కాలింగ్ బెల్ అదే పనిగా మోగసాగింది. ఒక్క క్షణం అతని గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంది. వణుకుతున్న చేతులతో తలుపు తెరిచాడు, గుండెలు చిక్కబట్టుకుని. బయటంతా నిర్మానుష్యం. మళ్లీ తలుపు తీసి కాలింగ్ బెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. కాలింగ్ బెల్ ఎవరు నొక్కారో అర్థం కావడం లేదు. తను బెడ్రూంలోకి వెళ్ళాడు. తలుపులు బిగించాడు. స్లిప్పర్స్ ఓ పక్కగా విడిచి పడుకోబోతుండగా ఈసారి బెడ్రూమ్ను అనుకున్న కిటికీ మీద మునివేళ్లతో చేస్తున్నట్టు శబ్దం వినిపించింది. ఎవరది? భయంగా అంటూనే టార్చ్ లైట్ కుడి చేతిలోకి తీసుకుని కిటికీ తలుపులు మెల్లగా తెరిచాడు. బయటనుంచి చల్లటి గాలి రివ్వునొచ్చి మొహానికి తాకింది. ఎవరూ కనిపించలేదు. ఏంటివాళ తనకేమైంది? ఎందుకిలాంటి భ్రమ కలుగుతోంది అనుకుంటూ కిటికీ తలుపులు వేయబోతుండగా మళ్లీ శబ్దం. తల బయటకు పెట్టి టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. ఆ టార్చ్ లైట్ ఫోకస్లో ఓ మొహం భయానకంగా కనిపించింది. ఎవరది? వాకర్. ఒక్కసారిగా వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. కిటికీ ఊచల మధ్య తలపెట్టి ఉంది వాకర్ శవం. కిటికీకి అటువైపు నిలబడింది శవం. మొహమంతా బూడిద రంగు వర్ణంలోకి మారిపోయింది. వాకర్. ఎస్, 1 వీక్ బ్యాక్ చనిపోయిన వాకర్ని. నన్నింకా గుర్తుపట్టలేదా? వాకర్ కళ్ళు తెరుచుకున్నాయి. పెదవులు కదులుతున్నాయి. అతని శరీరంలో నుండి కుళ్ళిపోయిన శవం తాలూకా వాసన వస్తోంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్ను నేను పాతిపెట్టాను కదూ? ప్రభు గొంతు చించుకుని అన్నాడు. వాకర్ చేతులు ప్రభు మొహాన్ని స్పృశించాయి. ఒక్కసారిగా మంచు ముద్ద మొహాన్ని ముద్దాడిన ఫీలింగ్. నో 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 నో. ప్రభు ఆ చేతిని విసిరుకొట్టి 2 అడుగులు వెనక్కి వేశాడు. వాకర్ కన్నులు గిరగిరా తిరుగుతూ ఉన్నాయి. కిటికీ తలుపులు వేసే ప్రయత్నం చేశాడు. తలుపులు మూసుకోవడం లేదు. డోంట్ షట్ ద డోర్స్. డోంట్ షట్ ద డోర్స్. వాకర్ పెదవులు కదులుతున్నాయి.
ప్రభు వెనక్కి వెనక్కి నడుస్తున్నాడు. టేబుల్ తాకింది. వాకర్ చేతులు కిటికీ ఓచల్లో నుంచి సాగుతూ ప్రభు వైపు వస్తున్నాయి. ప్రభు భయంతో వణికిపోతున్నాడు. చేతికి ఏదైనా ఆయుధం దొరుకుతుందేమోనని చూస్తున్నాడు. పళ్ళు కోసే కత్తి తగిలింది. అప్పటికి వాకర్ చెయ్యి ముందుకు సాగి ప్రభు మెడను చుట్టుకుంటోంది. ప్రభు చేతికందిన కత్తిని తీసుకుని వాకర్ మణికట్టు మీద బలంగా పొడిచాడు. ఆ మణికట్టు నుండి ఒక్కో రక్తం చుక్క రాలి టప్ 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 అని శబ్దం చేస్తూ నేల మీద బొట్లు బొట్లుగా పడుతోంది. బలం కొద్దీ ఆ మణికట్టు మీద పొడుస్తూనే ఉన్న వాకర్ చెయ్యి సడలిపోవడం లేదు. రక్తం బొట్లు కింద పడుతున్నప్పుడు పెద్ద శబ్దం అవుతోంది. క్షణంలో విచిత్రం జరిగింది. ఆ రక్తం బొట్లు గ్రాఫిక్స్లా చెదిరి అతని మణికట్టు దగ్గరకు వచ్చి చేరాయి. కిటికీకి అటువైపున్న వాకర్ మొహంలో నవ్వు, వికృతమైన నవ్వు, ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్ కలిగింది ప్రభువుకు. సరిగ్గా అప్పుడే అతని చేతికి తగిలింది. భయంతో ప్రభు ఒళ్ళంతా కంపించింది. అయిపోయింది. తన చివరి శ్వాస ఓ ప్రేతాత్మ చేతిలో ముగిసిపోతోంది. అతని కళ్ళ ముందు చీకటి. వెనక్కి పడబోతూ బ్యాలెన్స్ కోసం టేబుల్ కొసని పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతని కుడి చేతికి ఆంజనేయస్వామి తాయెత్తు, ఎడమ చేతికి క్రాస్ తగిలాయి. చాన్నాళ్ల క్రితం బామిచ్చిన తాయెత్తు ఇల్లు సర్దుతుంటే దొరికింది. క్రితం రోజే టేబుల్ మీద పెట్టాడు. క్రాస్ విలియమ్స్ తన బర్త్డేకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇదేం గిఫ్ట్ అని అడిగితే ఇంతకన్నా విలువైన గిఫ్ట్ మరొకటి ఉండదని చెప్పాడు. అప్రయత్నంగా ఆ రెంటిని 2 చేతుల్లో బిగించి పట్టుకుని బలంగా వాకర్ చేతుల్లో తోశాడు. ఓ చేతిలో క్రాస్, మరో చేతిలో తాయెత్తు. ఆ 2 వాకర్ చేతుల్ని తాకిన మరుక్షణం వాకర్ చేతులు వెనక్కి వెళ్ళాయి. ప్రభు విచిత్రంగా చూశాడు. వాకర్ శవం కోపంగా చూస్తోంది ప్రభు వైపు. ప్రభు తాయెత్తుని, క్రాస్ని తన గుండెలకు హత్తుకున్నాడు. వాకర్ శవం ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెళ్ళిపోయింది. కిటికీ రెక్కలు టప్మన్న శబ్దంతో మూసుకుపోయాయి. ఉలిక్కిపడి లేచాడు ప్రభు. తను మంచం మీద ఉన్నాడు. అది పడుకునున్నాడు. తన గదివైపు పరిశీలనగా చూశాడు. ఏమాత్రం తన గదిలోని వస్తువులు చెల్లాచెదురవ్వలేదు. నీటిగా ఉన్నాయి. అంటే ఇదంతా కళ. నిజంగా వాకర్ శవం రాలేదా? తను భయపడుతూ వాకర్ శవం గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల అలాంటి కలొచ్చిందా? చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయి సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు టేబుల్ దగ్గరికి వెళ్లి చూశాడు. అతని కళ్ళు చిత్రంగా మెరిశాయి. టేబుల్ మీద ఆంజనేయుడి తాయెత్తు, క్రాస్ ఉన్నాయి. అంటే కలలో తనకు కనిపించింది ఊహే, కాని తనని కలలో రక్షించినవి ఈ తాయెత్తు, క్రాసే. ప్రభు వెంటనే ఆంజనేయుడి తాయెత్తు చేతి కట్టుకున్నాడు. క్రాస్ని మెడలో వేసుకున్నాడు. దేవుడా, నువ్వు ఏ రూపంలో ఉంటావో, ఏ విధంగా భక్తులను రక్షిస్తావో నాకు తెలీదు. కాని నాలాంటి నిస్సహాయాలను రక్షించడానికి నువ్వెప్పుడూ ముందుంటావు. నువ్వు ప్రభువైనా హనుమంతుడివైనా నీ ఉనికి మాత్రం నిజం. 2 క్షణాలు కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. నిశ్చింతగా ఉంది ఇప్పుడు ప్రభుకి. తనకిక ఏ పీడకలలు రావు అనుకున్నాడు ప్రభు. నిజానికి ప్రభువుకొచ్చింది పీడకల కాదని, వాకర్ శవం ప్రభు పడగది కిటికీ దగ్గర పొంచుందని, ప్రభు చేతుకున్న తాయెత్తు, మెడలో క్రాస్ ప్రేతాత్మ ప్రయత్నాన్ని నిరోధించడంతో వాకర్ శవం వెనుతిరిగిందని తెలీదు. ఎందుకంటే సరిగ్గా వాకర్ శవాన్ని పాతిపెట్టి 3 రోజులైంది. అందులోనూ దుష్టశక్తులున్న వ్యక్తి వాకర్. ప్రభు తనకొచ్చిన కల చెప్పడంతో సూరజ్, సూర్యనారాయణ పగలబడి నవ్వారు. విలియమ్స్ నవ్వాపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నచికేత మాత్రం సీరియస్గా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈ వారం రోజులు నచికేత ఓ హోటల్లో ఉన్నాడు. ఆర్ట్ ఎగ్జిబిషన్కు మంచి పెయింటింగ్ వేయడానికి ట్రై చేశాడు. ఇంట్లో ఏకాగ్రత కుదరడం లేదని, కలలు తనని వెంటాడుతున్నాయన్న ఫీలింగ్తో హోటల్లో ఓ రూమ్ తీసుకుని ఉండిపోయాడు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా అనిపించింది నచికేతకు. 7th ఫ్లోర్లో ఉన్న ఆ రూమ్లో కిటికీలో నుండి బయటకు చూస్తుంటే వ్యూ ఎంతో అందంగా ఉంది. రాత్రుళ్ళైతే మరింత అందంగా ఉంది. మిణుకు మిణుకుమంటూ లైట్స్, అప్పుడప్పుడు తిరుగుతున్న వాహనాలు ఎంతో అందంగా హాయిగా అనిపించింది ప్రాణానికి. నిశ్శబ్ద వాతావరణం మరింత విశ్రాంతినిచ్చింది. 10 రోజులు పడుతుందనుకున్న పెయింటింగ్ వారం రోజులకే పూర్తయింది. సూర్యనారాయణ, సూరజ్ ఎవరిదో మ్యారేజ్ ఉంటే దగ్గరలోని పల్లెటూరుకు వెళ్లారు. విలియమ్స్ చెన్నైలో పనుందని వెళ్లి ఆ రోజే తిరిగి వచ్చాడు. వారం రోజుల తర్వాత అందరూ కలుసుకున్నారు. అయితే నువ్వు ఆ ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్లడం లేదు అడిగాడు సూరజ్. 3-4 రోజులుగా వెళ్లడం లేదు, రేపు వెళతాను చెప్పాడు ప్రభు. నీకు నచికేతకు పట్టుకున్న కలల జబ్బే పట్టుకుందన్నమాట నవ్వుతూ అన్నాడు విలియమ్స్. అంత ఈజీగా తీసి పారేద్దు అన్నాడు ప్రభు. చా మరే మాకు తెలవదు కదూ. ఎనీవే నా క్రాసు నిన్ను రక్షించింది కదూ అన్నాడు విలియమ్స్.
కాదు, ఆంజనేయుడి తాయితు రక్షించింది అన్నాడు సూర్యనారాయణ. వాట్ యు మీన్? కోపంగా అడిగాడు విలియమ్స్. నచికేత జోక్యం చేసుకున్నాడు. క్రాస్ అయినా తాయిత్తైనా మహత్ ఒకటే. ఆ దేవుళ్ళంతా ఒకటే. మధ్య మనమెందుకు గొడవ పడ్డాం? నిజమేనన్నట్టు నచికేతతో కలిసి అతనింటికి వెళ్లారు. ప్రభువుకు రామయ్యను చూస్తే ఒంట్లో వణుకు పుడుతోంది. రామయ్య మొహంలో అదోలాంటి పైశాచికత్వం కనిపిస్తోంది. రామయ్య ప్రభు వైపు చూశాడు. రామయ్య కళ్ళల్లోకి చూడలేక తల తిప్పుకున్నాడు ప్రభు. అందరూ లోపలికి వెళ్లారు. నచికేత హోటల్లో వేసిన పెయింటింగ్ ని ఇంటికి తెచ్చాడు. క్యాన్వాస్ స్టాండ్కు బిగించాడు. మార్వెలస్ అన్నాడు ఆ పెయింటింగ్ వంక చూస్తూ సూర్యనారాయణ. సచి, యూఆర్ ఏ జీనియస్. ఫ్యాంటాస్టిక్ గా ఉంది మనస్ఫూర్తిగా అన్నాడు సూరజ్. వెల్కమ్ మై ఫ్రెండ్. భుజం తట్టాడు విలియమ్స్. ప్రభు నచికేత చేతిని ప్రశంసాపూర్వకంగా నొక్కి వదిలాడు. ఈ పెయింటింగ్ ని మనం ఎగ్జిబిషన్లో పెట్టడమే ఆలస్యం. జనం విరగబడి వేలంపాట పాడేసి కొంటారు, విలియమ్స్ చెప్పాడు. చాలా అద్భుతమైన పెయింటింగ్. అరణ్యం మధ్యలో ఓ జలపాతం, కొండల మధ్య నుండి కిందకి దూకుతోన్న జలపాతం పొలిచటి వస్త్రాలతో ఉన్న స్త్రీ మీద పడుతోంది. ఆ స్త్రీ దేవతా స్త్రీలా ఉంది. తన మీదకి దూకే జలపాతాన్ని చూస్తూ రెండు చేతులు పైకెత్తి తన్మయంగా చూస్తోంది. అందమైన భంగిమలో ఉంది. అక్కడ దగ్గరలోనే ఉన్న రెండు జింక పిల్లలు ఆ జలపాతం వంక చూస్తున్నాయి. చాలా అద్భుతంగా పెయింట్ చేశాడా దృశ్యాన్ని నచికేత. నచి, ఇంత మంచి పెయింటింగ్ వేసినందుకు మాకు మంచి పార్టీ ఇవ్వాలి అన్నాడు విలియమ్స్. దట్స్ గుడ్. ష్యూర్, ఈవినింగ్ పిక్చర్కి వెళదాం. రాత్రి డిన్నర్ ఓకేనా అడిగాడు నచికేత. దట్స్ గుడ్ అన్నాడు సూర్యనారాయణ. ప్రభు మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయాడు. నచికేతకు ఆనందంగా ఉంది. ఈ వారం రోజులు పెయింటింగ్ మీదే దృష్టి నిలిపాడు. ఏమాత్రం తన ఆలోచనలు మరోవైపు మరల్చలేదు. తనకొచ్చే కలలు, వాటి తాలూకా భయాలు అసలేమీ ఆలోచించలేదు. ఇప్పుడు నచికేతకు రిలాక్స్డ్గా ఉంది. రామయ్యను ఉప్మా చేయమని పురమాయించాడు నచికేత. ఫ్రెండ్స్ అంతా కబుర్లలో పడ్డారు. ప్రభు దృష్టంతా నచికేత వేసిన పెయింటింగ్ మీదే ఉంది. ఏ ప్రభు, ఏంటి నువ్వు ఇంకా మూడ్లో ఉన్నావా? నువ్విలానే భయపడుతూ ఉంటే ఈ పాటికది నచికేత ఇంటికొచ్చి నీకోసం బయట లాన్స్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అంటూ జోక్ చేశాడు విలియమ్స్. అతను సరదాగానే అన్నా ఎందుకో చిన్న గగురుపాటు లాంటిది కలిగింది ప్రభుకు. రామయ్య వేడివేడి ఉప్మాను ప్లేట్లో సర్ది అందరికీ తీసుకొచ్చాడు. అందరూ టిఫిన్ చేసి ఫిల్టర్ కాఫీ తాగి సినిమాకు వెళ్ళడానికి లేచారు. రామయ్య, రాత్రి నా కోసం ఏమీ చెయ్యొద్దు చెప్పాడు నచికేత. అందరూ బయటికి నడుస్తుంటే ప్రభు ఒక్క క్షణం వెనక్కి తిరిగి పెయింటింగ్ వైపు చూశాడు. పెయింటింగ్లో మార్పులు అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెయింటింగ్ మారిపోతుంది. కళ్ళు నులుముకుని మరీ చూశాడు. ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ మీద బొమ్మలు కదిలినట్లు అరణ్యం, చెట్లు, కొండలు, జలపాతం ఇవన్నీ మారిపోతూ పెయింటింగ్లో లాన్స్ కనిపిస్తోంది. అది నచికేతిల్లే. లాన్స్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చుని వాకర్ శవం తన వైపే చూస్తూ. ప్రభు భయంతో బీసుకుపోయాడు. ఏ ప్రభు, వాట్ హ్యాపెండ్ అడిగాడు నచికేత. ప్రభు అలానే స్టాంపులా నిల్చుండిపోవడం చూసి. అది అది అంటూ పెయింటింగ్ వైపు చూశాడు. చాలా మామూలుగా ఉంది పెయింటింగ్. జలపాతం, స్త్రీ అంతా యాస్టీజే. ఏ ప్రభు, ఏమైంది సూరజ్ అడిగాడు. పెయింటింగ్లో నాకు వాకర్ కనిపించాడు. పగలబడి నవ్వాడు విలియమ్స్. వాకర్? అవును, బయట లాన్స్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చుని నా వైపు చూస్తున్నాడు. సూర్యనారాయణ నవ్వి, ఇందాక విలియమ్స్ జోక్ చేశాడుగా, ఆ భ్రమలో ఉండిపోయి ఉంటావు అన్నాడు. కాదు, నిజంగా చూశాను అంటూ బయటకు పరిగెత్తి లాన్స్లోకి వెళ్ళి సిమెంట్ బెంచ్ వైపు చూశాడు. ఎవరూ లేరు. నేను చెప్పానుగా, అంతా భ్రమ. ఊరికే అనవసరంగా అలా ఊహించేసుకుంటూ ఉండకు సూర్యనారాయణ అన్నాడు. ఐదుగురు బయటకొచ్చాక విలియమ్స్ నుదురు కొట్టుకున్నాడు. ఏంటి, మళ్ళీ ఏమన్నా మర్చిపోయావా నచికేత అడిగాడు. అవును, గాగుల్స్ నేనే తెచ్చుకుంటానులే అంటూ నచికేత గదిలోకి వెళ్ళాడు. గాగుల్స్ నేల మీద పడున్నాయి. విలియమ్స్ కింద కొంగి గాగుల్స్ తీసుకుంటున్నాడు. అప్పుడే ఆ గదిలోకొచ్చిన రామయ్య క్యాన్వాస్ స్టాండ్ వైపు తీక్షణంగా చూశాడు. ఒక్క క్షణం క్యాన్వాస్ స్టాండు అటు ఇటు కదిలి విలియమ్స్ తల మీద పడబోతోంది. విలియమ్స్ క్యాన్వాస్ స్టాండ్ తన మీద పడబోతున్న శబ్దం విని లేవబోయాడు. సరిగ్గా అప్పుడే నచికేత గొంతు వినిపించింది. విలియమ్స్, ఇంత ఆలస్యమేంటి? వస్తున్నావా లేదా? విలియమ్స్ తల మీద పడబోయిన క్యాన్వాస్ స్టాండ్ అంతే వేగంగా వెనక్కి వెళ్లి మామూలు పొజిషన్లోకి వచ్చింది. విలియమ్స్ గాగుల్స్ తీసుకుని క్యాన్వాస్ స్టాండ్ వైపు చూశాడు. అలాగే ఉంది. ఇదేంటి, తనకు కూడా విపరీతమైన భ్రమలు కలుగుతున్నాయా అనుకుంటూ ముందుకు నడిచి గుమ్మానికి అడ్డంగా నిలబడ్డ రామయ్యని చూశాడు ఆశ్చర్యంగా. రామయ్య మొహం నీలం రంగులో ఉండడం గమనించాడు.
మెల్లిమెల్లిగా నీలం వర్ణంలో నుంచి మామూలు రంగులోకి వస్తూ ఉంది. తన ప్రమేయం లేకుండానే విలియమ్స్ వెన్నులోంచి చిన్న వణుకులాంటిది వచ్చింది. వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఐదుగురు ఇల్లు దాటి రోడ్డు మీదకొచ్చారు. సరిగ్గా అదే సమయంలో లాన్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చునుంది వాకర్ శవం. ఆ తల వెనక్కి తిరిగి ఆ ఐదుగురి వంక చూసింది.